నమస్తే నేను చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు ఈరోజు భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ టీమ్. కోర్స్ హీరో హీరోయిన్ మనతో పాటు ఉన్నారు, శివ కందుకూరి అలాగే రాశి సింగ్. మరి ఈ ట్రైలర్ చూస్తే కనుక చాలామంది ఆల్రెడీ ఈ పాటికే చాలా బాగా మంచి కమెంట్స్ వచ్చాయి, మంచి రెస్పాన్స్ వచ్చింది. చూడగానే మనకు కూడా వావ్, ఇంకొక మంచి థ్రిల్లర్ మూవీ ఏదో రాబోతుంది అని ఒక మంచి ఫీలింగ్ కలిగింది. సో దీని గురించి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ విషయాలు, అసలు డెప్త్ స్టోరీలోకి అది వెళ్తే ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వారి మాటలో విందాం. హలో అండి. హలో, హౌ ఆర్ యూ? గుడ్. ఓకే, నాకు తెలిసి మళ్ళీ ఒక మంచి ట్రైలర్ చూసాను నేను చాలా రోజులకి, అంటే ఒక మంచి ప్రామిసింగ్గా ఉంది అనిపించింది చూడగానే. సో మీలో ఏంటి, టెన్షన్ ఉందా, కాన్ఫిడెన్స్ ఉందా? అంటే డెఫినెట్గా అండి, ప్రతి సినిమా ముందు ఉన్నట్టే కొంచెం టెన్షన్ అయితే అందరికీ ఉంటుంది. బట్ కాన్ఫిడెంట్గా కూడా ఉన్నామండి. టీం అంతా కూడా మేము సినిమా చూసినప్పుడు ఏదైతే చెప్పాలనుకున్నామో, ఏదైతే కథ ఇలా వస్తే బాగుంటుందని అనుకున్నామో అది మేము చాలా వరకు అచీవ్ అయ్యామని అనిపించింది. సో వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కంటెంట్ విత్ ద ఫిల్మ్ అండి. ఓకే, అయితే ఇద్దరికి క్వశ్చన్ అయితే, మీ ఇద్దరు గురించి మాట్లాడితే కనుక మీరు ఒక 4-5 మూవీస్ చేశారు. సో అనుకున్న ఆ రికగ్నైజేషన్ ఇంకా దక్కలేదు అనేది ఒక చిన్న ఫీలింగ్ ఎక్కడో ఉంటుంది. ఈ మూవీతో వస్తుంది అని అనిపిస్తుందా? అంటే ఐ థింక్ చేసిన ప్రతి సినిమా మనము యూనో అలానే సక్సెస్ఫుల్ అవ్వాలి, మాకు కూడా హెల్ప్ అవ్వాలని అనుకుంటాము. బట్ యూనో సర్టన్ ఫ్యాక్టర్స్ వల్ల కొన్నిసార్లు అది అవ్వచ్చు, కొన్నిసార్లు అది అవ్వకపోవచ్చు. నో డౌట్ అండి, ఐ థింక్ ఆ కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉండింది ఈ సినిమా మీద. ఇద్దరం కూడా ఐ థింక్, అంటే నేను పర్టికులర్లీ సైన్ చేసినప్పుడు డెఫినెట్గా ఒక యూనిక్ ఫిల్మ్ అయితే అవుతుంది నాకని అనిపించింది. ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ దట్ ఐడెంటిటీ అని అయితే అనిపించింది. అది సూపర్ హిట్టా లేకపోతే ఆ రికగ్నిషన్ వస్తుందా అనేది పక్కన పెట్టినా కానీ, బట్ ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ ఐ గ్రోన్ విత్ దిస్ ఫిల్మ్ అని అనిపించింది. మీ ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా స్టోరీ పికప్స్ బాగున్నాయనే టాకే ఉంది మీకు, కాకపోతే అది మేబీ లక్ ఫ్యాక్టర్ కూడా కావచ్చు, ఇంకా పూర్తిగా రాలేదు. మీ ఆన్సర్ ఏంటి అంటే? I think we all are working for that one film. That one film that changes our life, that one film that gives us the recognition we deserve. What is there in my hand is choosing the script, giving my best, and more than that there is nothing in my hands. And I'm actually right now in a peaceful place in my mind that I have to give my best no matter what comes. If it comes, then more than enough. I will not take it to my head. If it doesn't come, then also I will keep on working hard. Ante. ఓకే, Not thinking more than that. ఓకే. ఈ భూతద్దం భాస్కర్ నారాయణ ఏం నచ్చింది మీకు ఇందులో? స్టోరీయా, మీ క్యారెక్టరా, ఎలా ఉంది? I think ఈ మూవీలో నాకు more than anything ఈ మూవీ స్టోరీ, తర్వాత క్యారెక్టర్, తర్వాత యాక్టింగ్, తర్వాత విజువల్స్, వాట్ ఎవర్ సాంగ్, ఫస్ట్ స్టోరీ అయితే మన సినిమాలో స్టోరీయే హీరో. ఎందుకంటే స్టోరీ ఈజ్ వాట్ our whole life, her whole character revolves around the story. So sir story చెప్పినప్పుడు I was like extremely excited while listening to the story. ఏం జరుగుతుంది, what is the next scene, I was asking directly climax. ఎందుకంటే మన అందరికీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అంటే తెలియాలి. even if I'm watching a film and I'm getting late, I will still sit and watch the film if it's suspense thriller and all. So that feeling I got with this film. Like ఈ టైప్లో మూవీ I like to watch. చేస్తే ఇంకా బాగుంటుంది. దట్స్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఓకే, తెలుగు బాగా వస్తుంది మీకు, అంటే ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు బట్ కొంచెం ఫ్లూయెంట్ అయిపోయారు. యాక్చువల్లీ సినిమా స్టార్టింగ్ లో మేనేజ్ చేసేవారు, బట్ ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ కి బాగా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేస్తున్నారు. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది తెలుగులో. నంబర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్ కూడా యు డన్ లైక్ 4 ఫిల్మ్స్ అట్ అందుకే. సో ఈ నేను ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది ఏంటంటే, నిజంగా బాగా అనిపించింది. అంటే ఆ కథని నిజంగానే అలాగే తీసుకొస్తే గనుక ఎక్కడ ల్యాగ్స్ లాంటివి లేకుండా సినిమా అయితే చాలా హిట్ అయిపోతుంది. మీకు ఎలా ఉంది అంటే, మధ్యలో ఎక్కడన్నా మనం కరెక్షన్ చేయలేని ల్యాగ్లు కొన్ని ఏమన్నా ఉన్నాయా, అలా ఏమన్నా అనిపించాయా? అంటే నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళ స్టోరీ టెల్లింగ్ డిఫరెంట్ ఉంటుందండి. యూజువలీ అది డైరెక్టర్స్ కాల్ యూజువల్గా. అంటే ఈ కథను ఎలా చెప్పాలి అనేది ఐ థింక్ డైరెక్టర్కి బెస్ట్ జడ్జ్మెంట్ ఉంటుందని అనిపిస్తుంది. సో ఇది ఒక క్యారెక్టర్ డ్రివెన్ ప్లాట్ లాగా స్టార్ట్ అవుతుంది అండ్ దెన్ మోల్డ్స్ ఇంటూ క్రైమ్ థ్రిల్లర్. ఒక చిన్న మైథాలజీ ఎలిమెంట్ ఒకటి ఈ కథలో ఉందండి. సో ఆ మైథాలజీ ఎలిమెంట్ కన్వే చేయడానికి మేము ఒక 2D యానిమేషన్ అండ్ వాయిస్ ఓవర్తో ఆ కాన్సెప్ట్, ఆ మైథాలజీ ఎలిమెంట్ అనే కాన్సెప్ట్ని మేము ఇంజెక్ట్ చేసాం. అందుకే ట్రైలర్ స్టార్టింగ్లో కూడా ఆ మైథాలజీ ఎలిమెంట్ ఒకటి ఇలా ఉంటుంది, దాని రిప్రజెంటేషన్ ఇలా ఉంటుందని ఆడియన్స్ని ప్రిపేర్ చేయడానికి దాంతో ఓపెన్ చేసాము. అండ్ ఈ సినిమాలో ఒక చిన్న హ్యూమర్ ఎలిమెంట్ ఉంది, కానీ ఆ హ్యూమర్ ఎలిమెంట్ని మేము ట్రైలర్లో కట్ చేయాలని అనుకోలేదు.
బికాజ్ అదొక సీరియస్ పాయింట్ చెప్తున్నాము. అండ్ ఆడియన్స్ ఎవరైతే ఈ సినిమా ట్రైలర్ చూస్తారో ఈ పాయింట్ని సీరియస్గా తీసుకోవాలి. సో ఆ మూడ్లోనే కట్ చేద్దాము అని తీసుకున్న కాన్షియస్ కాల్ అది. ఓకే, అదర్వైజ్ హారర్ కామెడీలు ఎక్కువ వచ్చాయి కాబట్టి ఆ జోన్లో. ఎగ్జాక్ట్లీ అండి. సో అందుకని మేము దట్ వాజ్ అ కాన్షియస్ కాల్ దట్ వి టుక్. అయితే ఇలాంటి క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్లో ఎప్పుడు కూడా యూజువల్లీ మనం ప్లాట్లోకి వెళ్ళడానికి దట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇస్ నీడెడ్ అని అనిపిస్తుంది. అంటే ఆ క్యారెక్టర్ స్కిన్లోకి వెళ్ళడానికి, ఆ క్యారెక్టర్స్ ఎందుకు ఎలా ఉన్నారని చెప్పడానికి, నా వరల్డ్ ఎస్టాబ్లిష్ చేయడానికి వి టుక్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండి. అంటే అది ల్యాగ్ అని నేను చెప్పను కానీ బట్ ఆ టైం ఏదైతే ఉందో దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ టెలింగ్ అని అనిపించింది. ఓకే, ఏంటి దీనికి బేస్ ఏదైనా ఉందా, ఇలాంటివి జరిగాయా, జస్ట్ ఊరికే కల్పిత కథనే? కల్పిత కథ అయితే కాదండి. అంటే ఇప్పుడు దిష్టి బొమ్మ అనేది మనము మన ఇళ్లలో అన్ని ఇళ్లలో వాడతాం. మనం ఏదైనా కొత్తగా బిల్డింగ్ ఏదైనా కడుతున్నప్పుడు మనం దిష్టి బొమ్మ వాడతాం. బట్ అది ఆ దిష్టి బొమ్మ ఎలా వచ్చింది, ఎందుకు వాడుతున్నాం అనేది చాలా మందికి చాలా వరకు తెలియదు. అయితే పురాణాల్లో దిష్టి బొమ్మ ఎందుకు వచ్చింది అనే దాని మీద ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీని తీసుకుని దాన్ని ఫిక్షనలైజ్ చేసి ఒక క్రైమ్ థ్రిల్లర్కి మోల్డ్ చేశారు డైరెక్టర్ గారు రాసుకున్నప్పుడు. ఆయనకి పురాణాల మీద దాని మీద నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది. సో ఆయన ఎప్పుడైతే ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకుని ఒక క్రైమ్ థ్రిల్లర్ మోల్డ్ చేశారో ఇట్ బికేమ్ అ వెరీ యూనిక్ పాయింట్ అండి. అంటే ఎస్పెషలీ క్రైమ్ థ్రిల్లర్స్తో ఏమైందంటే తెలుగులో మనం చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నాం లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో. అండ్ ఓటీటీ వచ్చాక ఇంకోటి ఏంటంటే మనము తెలుగు ఒకటే కాకుండా వేరే లాంగ్వేజ్లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్స్ అన్నీ కూడా చూసేస్తున్నాము. సో దీన్ని ఎలా యూనిక్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు దట్ ఈస్ వెన్ ఈ పాయింట్ మీద ఇంకొంచెం డెవలప్ చేద్దాం ప్లాట్ని, ఈ ప్లాట్ మీద ఈ పాయింట్ మీద ఇంకొంచెం డ్రైవ్ చేద్దామని అనిపించింది. అండ్ అది చాలా ఒక యూనిక్ ఫ్రెష్నెస్ని తీసుకొచ్చింది. అండ్ కమింగ్ టు క్యారెక్టర్స్ కూడా మనం డిటెక్టివ్ అనేసరికి యూజువల్గా ఎట్లా అంటే ఒక షార్ప్ ఐసైట్, ఒక సూట్ వేసుకున్న, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఏది లేకుండా తనంతా తాను ఉండే క్యారెక్టర్స్లా చూపిస్తాము. సో దాన్ని మనం వీళ్ళు టర్న్ డౌన్ నాచ్ అనుకున్నాం. సో తనకి భూతద్దం సైజ్ కళ్ళద్దాలు ఉంటుంది, అది లేకపోతే కనిపించదు. సో ఒక వీక్ ఐసైట్ ఉన్న డిటెక్టివ్ అండ్ అట్ ద సేమ్ టైం ఊర్లో లుంగి కట్టుకుంటూ తిరిగే ఒక లోకల్ పర్సన్ అండ్ తనకు ఫ్యామిలీ, తనకి ఫాదర్ మదర్, ఒక చైల్డ్హుడ్ ఇమోషన్. సో ఇలా ఆ వరల్డ్ ఎప్పుడైతే మేము డిఫరెంట్గా క్రియేట్ చేసామో ఎక్కడ కూడా ఒక ఫెమిలియారిటీ ఆస్పెక్ట్ నుంచి వి వెంట్ ఫార్ అవే అనిపించింది. ఓకే, ఇంకా ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ అవి చేస్తున్నప్పుడు అంటే సమ్ పర్సన్ ఈజ్ కిల్లింగ్ సంబడి అంటే అది కొంచెం వేరే జోన్లో ఉంటుంది. ఇందులో కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ ఇలాంటివి ఏవో చూపించారు ట్రైలర్లో. సో మీకు ఎక్కడైనా భయం వేసిందా రియల్గా అలాంటి? అది నాకు పర్సనల్గా థ్రిల్లర్, సస్పెన్స్, మర్డర్ మిస్టరీ, మర్డర్ ఇన్వెస్టిగేషన్ అయితే చాలా ఇష్టం. నాకు హారర్ ఫిల్మ్తో కొంచెం ప్రాబ్లం ఉంది. మన ఫిల్మ్లో హారర్ ఏం లేదు, థ్రిల్లర్ ఉంటుంది, మర్డర్ ఉంటుంది, కానీ హారర్ లేదు. సో ఐ డెంట్ గెట్ స్కేర్డ్ ఎనీ టైమ్. అండ్ షూటింగ్ చేసినప్పుడు అండ్ వెన్ యూఆర్ వాచింగ్ ద ఫిల్మ్ ఇట్స్ చాలా తేడా ఉంది. సో షూటింగ్లో మనకు తెలుసు ఇది ఫేక్ బ్లడ్, ఇది ఫేక్ హెడ్, ఇది అన్నీ నాకు తెలుసు కాబట్టి ఏం అది ఫీల్ అవ్వట్లేదు. కానీ మూవీ చూసినప్పుడు ఆ టైంలో కొంచెం ఐ వాజ్ లైక్ మై గాడ్ వావ్. ఆ సినిమాటిక్ ఎలిమెంట్స్ ఎప్పుడైతే యాడ్ అయిందో ఐ థింక్ ఆ ఎఫెక్ట్ క్రియేట్ అయిందని విత్ ద మ్యూజిక్ అండ్ ఆల్ yes absolutely. ఓకే, సో ఈ భూతద్దం భాస్కర్ పర్టికులర్గా మీ క్యారెక్టరు చాలా రిఫరెన్సెస్ గుర్తొస్తాయి చాలా మందికి. మోహన్ బాబు గారిది డిటెక్టివ్ నారద ఏదో ఉంది, అది చిరంజీవి గారిది, ఇంకా ఈ మధ్యనేమో తను ఇలా ఎన్ని రిఫరెన్స్ లో అనిపిస్తున్నాయి. సో అవన్నీ మంచి హిట్ మూవీసే, బాగున్నాయన్ని. సో మీది కూడా అందులోకి వెళ్తుందని అనిపిస్తుందా? ఆ స్టోరీ నరేటివ్ ఎలా ఉంది? డెఫినెట్గా అంటే డిటెక్టివ్ సినిమాలు అనేసరికి మనకి అవి అంటే మీరు చెప్పినప్పుడు 3 ఫిల్మ్స్ కూడా అవి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి అంటే మనకి డిటెక్టివ్ అనేసరికి 3 ఫస్ట్ గుర్తొచ్చేస్తాయండి ఎవరికైనా. ఎస్పెషలీ చెంటబ్బాయ్ అనే ఫిల్మ్ మనకి మనందరం చూస్తూ పెరిగాము అండ్ ఇట్స్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్. అండ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కూడా. సో ఇట్స్ వెరీ న్యాచురల్ దట్ మనకు ఆ సినిమాలు గుర్తురాడము. బట్ మేము క్రియేట్ చేసిన వరల్డ్, మేము తీసుకున్న సిచ్యువేషన్స్ అండ్ చెప్పే ఏదైతే పాయింట్ అండ్ ఆ నరేటివ్ ఏదైతే ఉందో ఆ మేబీ ఒక ఇనిషియల్గా మనం డిటెక్టివ్ అనేసరికి అవి గుర్తొస్తాయి, కానీ ఒక్కసారి మీరు సినిమా కూర్చున్న తర్వాత, సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ కూడా అవేవి మనకు గుర్తు రావండి. కానీ ఒక పాయింట్ మాత్రం కొంచెం రిలేటివ్గా అనిపించింది, ఇది ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అంటే అది కంటిన్యూస్ మర్డర్స్ జరగడం, అది అంటే ఆ ఫెమిలియారిటీ ఎలిమెంట్ నో డౌట్ మనకి అనిపిస్తుంది. బట్ ఐ థింక్ వన్స్ ద వరల్డ్ దట్ వి క్రియేటెడ్ అరౌండ్ ద ఫిల్మ్ ఇస్ వెరీ డిఫరెంట్ అండి. ఒక్కసారి సినిమా స్టార్ట్ అయిన 5 minutes కి మీకు ఆ రెఫరెన్సెస్ ఏవి గుర్తురావు. వి ట్రై టు క్రియేట్ యాజ్ యూనిక్ ఎక్స్పీరియన్స్ యాజ్ పాసిబుల్. అండ్ మీరు ఇందాక అన్నట్టు ఐ థింక్ ఈ జానర్లో వచ్చిన ఫిల్మ్స్ అన్ని కూడా యూజువల్గా ఒక మంచి సక్సెస్ రేట్తో ముందుకెళ్ళాయి. సో మేమైతే మంచి సినిమా చేసామనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఐ థింక్ 1st March థియేటర్స్లో వచ్చినప్పుడు ఆడియన్స్ అందరు కూడా నచ్చితే విల్ బీ మోర్ దెన్ హ్యాపీ. ఓకే, ఇంకా పురుషోత్తం రాజ్ గారు, ఆయన డెబ్యూ ఫిల్మ్ ఇది. సో ఆయన ఇలాంటి ఒక క్రైమ్ తీసుకున్నారు ఫస్ట్.
ఇది వరకు ఉన్న ఒక టాక్ ఏంటంటే ఏదైనా సినిమా కొంచెం క్రైమ్ థ్రిల్లర్ ఇలాంటివి పట్టుకుంటే మినిమం హిట్ ఉంటుంది అన్నది ఒక టాక్ ఉంది. ఇప్పుడు ఎలా ఉందనేది పల్స్ మనం చెప్పలేని ఇప్పుడు సిచ్యువేషన్. చెప్పలేమండి. సో పోనీ సరే ఎలా అయినా ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నా క్రైమ్ చెప్పాలంటే ఛాలెంజింగ్గా అనిపించాలి. ఎందుకంటే అది చూసే వాళ్ళకి ముందు రివీల్ అయితే అస్సలు దాంట్లో మజా ఉండదు. సో అది ఎలా అనిపించింది ఆయన డైరెక్షన్ స్టైల్ అది? సో నాకు యాక్చువల్లీ ఇప్పటివరకు ఫీల్ అవ్వట్లేదు దట్ ఇట్స్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. కానీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సార్కి చాలా క్లారిటీ ఉంది. అన్ని సీన్స్ నుంచి సార్కి ఏం కావాలి, యాక్టర్ నుంచి ఏం కావాలి, అంతా ఎక్స్ప్రెషన్ కావాలి, లైటింగ్స్ ఎలా కావాలి, స్టోరీ ఎలా కావాలి, ఎడిటింగ్ ఎలా కావాలి, సార్కి ముందే తెలుసు. సో నాట్ ఈవెన్ వన్ డే దట్ హీ వాస్ కన్ఫ్యూజ్డ్ దట్ ఓకే నువ్వు చేయొచ్చు, నువ్వు నీకు ఏం చేయాలి అది కాదు. సార్ నాకు చెప్పారు ఎగ్జాక్ట్గా నాకు ఇది కావాలి ఈ సీన్ నుంచి రాశి, ఇంత న్యాచురల్గా ఇస్తే ఇంకా బెటర్ అంతే. సో I think I did not feel like it's his first film till now. There are directors I've worked with, their first film, they take suggestion, they're little confused, they take 2-3 different kind of ఒక్క సీన్కి 2-3 వేరియేషన్లో మామూలుగా దే టేక్. కానీ మన పురుషోత్తం గారు హీ హ్యాస్ అబ్సల్యూట్లీ 100% క్లారిటీ. ఈ సీన్ నుంచి ఇది కావాలి, ఇలా కావాలి అంతే. ఈవెన్ ఇఫ్ యూ గివ్ హిమ్ సజెషన్, లైక్ నో ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. సో కాన్ఫిడెన్స్ ఈ టైంలో ఫస్ట్ ఫిల్మ్లో ఉంటే అది ఇట్స్ లైక్ రియలీ గుడ్ థింగ్. ఇంకొకటి మీకు మీ ఫాదర్ ఆయన మంచి ప్రొడ్యూసర్, విజయ్ దేవరకొండకి అంత పెద్ద హిట్ ఇచ్చారు ప్రొడ్యూసర్గా. మీకు మిమ్మల్ని కూడా ఏదో ఒక మంచి బ్రేక్ ఇవ్వాలి అని అయితే ఆయనకి ఉంటుంది, మీకు కూడా ఉంటుంది, ఎందుకంటే కెరియర్ మీది కాబట్టి. సో అలాంటి మీరు, నేను ఇది వేరే మీనింగ్లో కాదు, ఒక డెబ్యూ డైరెక్టర్ని స్టిల్ మీరు ఎంచుకోవడంలో మీనింగ్ ఏంటి, ఎలా ఆ నమ్మకం ఎలా వచ్చింది అని? అంటే కొత్త డైరెక్టర్లు ఉప్పిన లాంటి డైరెక్టర్స్ ఎంతోమంది కొత్త వాళ్ళకి ఎన్నో హిట్లు ఇచ్చారు, కాదని కాదు, కాకపోతే ఇంకా మీరు అలా నమ్మి మళ్ళీ ఇంకొక అడుగు వేయడం ఇది ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఈవెన్ ద హిట్ ఫిల్మ్స్ దట్ మై ఫాదర్ అంటే పెళ్లి చూపులు కానివ్వండి, మెంటల్ మధులు కానివ్వండి, 2 ఫిల్మ్స్కి కూడా డైరెక్టర్స్ డెబ్యూ డైరెక్టర్స్ అండి. అంటే తరుణ్ భాస్కర్ గారి ఫస్ట్ ఫిల్మ్ అది, వివేక్ ఆత్రేయ గారి ఫస్ట్ ఫిల్మ్ అది. సో అంటే నేను ఐ ట్రూలీ బిలీవ్ అండి, అంటే ఇన్ని ఫిల్మ్స్ చేస్తేనే వాళ్ళకి హిట్ డెలివర్ చేయగలుగుతారు అనే థింగ్ నాకు ఎప్పుడు లేదు. అండ్ మనం చేసే ప్రతి కథ మనం నమ్మి అది హిట్ అవుతుందని అనుకుని చేస్తాము, అండ్ మనం నచ్చితేనే చేస్తాము. సో ఆ సెన్స్లో నాకు అనిపించేది, ఐ థింక్ నా దాకా వచ్చిన కథలు నేను అవి చాలా నమ్మి ఇష్టపడి చేశాను. ఐ థింక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బాక్స్ ఆఫీస్ అండ్ ఐ థింక్ అది ఆ సినిమా బాగా చేసినా చేయకపోయినా, నేను ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఎట్ ద ఫిల్మ్స్ ఐ డిడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ అండి. అంటే అట్ సమ్ పాయింట్ నేను ఆ కథను నమ్మాను, ఆ కథను ప్రేమించి చేశాను. సో ఒక ఫిల్మ్ సక్సెస్ఫుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ at the end of the day I'm satisfied in the place that I am అండి. డెఫినెట్ గా కమింగ్ ఫార్వర్డ్ ఆల్సో కొన్ని మంచి కథలు లాక్ చేసుకుని ఉన్నాయి, అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు టెల్ దోస్ స్టోరీస్. ఓకే, స్టార్ట్ చేశారు ఏమైనా కొత్తవి? అయ్యా అండి, ఐ హావ్ అనదర్ ఫిల్మ్ దట్ ఈస్ కమింగ్ అప్ ఫర్ రిలీజ్ అండి. అదొకటి ఉంది, అండ్ ఇంకొక న్యూ ఫిల్మ్ ఐఎమ్ స్టార్టింగ్ ఆన్ March 4th. ఓకే, ఇది పర్టికులర్గా కొంచెం లేట్ అయ్యింది, దానికి రీజన్ ఏంటి? సో దీంట్లో మేము కాపీ అంతా లాక్ చేసుకున్న తర్వాత ద ప్రొడ్యూసర్స్ ఎప్పుడైతే చూసారో ఫిలిం, దే ఫెల్ట్ ఈ సినిమాకి బెటర్ గ్రాఫిక్ ఉంటే, ఐ మీన్ ద సీజీ వర్క్ ఇంకొంచెం బాగుంటుందని అనిపించింది. అండ్ దే ఫెల్ట్ ఈ ఫిలిం డిజర్వ్స్ దట్. మనము జస్ట్ బికాజ్ ఒక 1-2 months మనము రిలీజ్ డిలే చేయడంలో తప్పలేదు, బట్ విల్ గివ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని అనుకున్నారు. బికాజ్ వాళ్ళకి అది ఫస్ట్ సినిమా, అండ్ వాళ్ళకు అంటే ఒక బెస్ట్ ప్రోడక్ట్తోనే ముందుకు వద్దాము అనే ఇంటెన్షన్లో వాళ్ళు. సో వీ డిడ్ ది ఎంటైర్ సీజీ వర్క్ అగైన్ అండి. ఒక ఎక్కడి నుంచి అయితే చేసామో అది స్క్రాప్ చేసి మళ్ళీ సీజీ వర్క్ అంతా చేసుకున్నాము ఫిలింలో. అండ్ ఆ తర్వాత సినిమా కాపీ రెడీ అయిన తర్వాత దెన్ మాకు అంటే ఐ వాజ్ షూటింగ్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ అనదర్ ఫిలిం. సో నేను ఒక 3 months ఐ వాజ్ నాట్ అవైలబుల్. అండ్ ఆ తర్వాత ఐ థింక్ పర్సనల్ ట్రిప్ ఏమో అనుకున్నాను నేను, ఫోటోస్ చూసాను, ఎక్కడో తిరుగుతున్నారు, ఊరికే జస్ట్ టూర్ వేసారు అనుకున్నా. అంటే ఐ డిడ్ బోత్ అండి, ఐ షూటింగ్ ఫర్ ఫిల్మ్ ఒకసారి, అండ్ దెన్ మళ్ళీ సెపరేట్ గా నేను వెళ్ళాను. బట్ సో అది అయిపోయిన తర్వాత అబౌట్ 3 months వరకు స్లాట్ సమ్హౌ రిలీజ్ డేట్ స్లాట్ మాకు దొరకలేదు. March 1st మాకు మంచి స్లాట్ అని అనిపించింది. అండ్ థ్యాంక్ఫుల్లీ ద ప్రొడ్యూసర్స్ వర్ ఆల్సో ఏబుల్ టు క్లోజ్ బిజినెస్ విత్ రిగార్డ్స్ టు OTTs అండ్ థియేట్రికల్ రైట్స్. సో March 1st అనుకోకుండా బాగా అన్ని కుదిరాయండి. ఓకే, ఇంకా ఇప్పుడు సోషల్ మీడియా విషయానికి వస్తే, ఇప్పుడు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఎక్కడెక్కడో అసలు సినిమా అంటే తెలియని వాళ్ళు కూడా హీరోలుగా అట్లా హైలైట్ అవుతున్నారు. బట్ ఎనీవేస్ రియల్ మూవీస్లో హీరోయిన్స్కి ఆ ఎడ్జ్ అయితే ఉంటుంది, ఆ రికగ్నైజేషన్ అయితే ఉంటుంది. మీ ఇద్దరు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటున్నారు?
నేనేం నాట్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. నేను ఎప్పుడు కీన్ ఇంట్రెస్ట్ ఎప్పుడు తీసుకోలేదు. సో నేను ఎప్పుడు క్యాజువల్గానే యూనో ఇఫ్ ఐమ్ ప్రాబ్లీ ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు అది నేను ఏదైనా ఒక పిక్చర్లా పోస్ట్ చేస్తాను తప్పితే బట్ వాజ్ నెవర్ కీన్ ఆన్ సోషల్ మీడియా అండి. అంటే నేను ఐ బిలీవ్ దట్ మేబీ మనకు ఒక యూనో వన్ ఫిలిం రియలీ వర్క్స్, ఐ థింక్ దట్ ఈస్ వెన్ దట్ రెకగ్నిషన్ విల్ కమ్. మనం దాని వెనకాల పరిగెడితే అది ఎప్పటికి రాదని నేను నమ్ముతాను. ఓకే, ఐఎమ్ ప్రిటీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. గుడ్, లైక్ ఐఎమ్ యాక్చువల్లీ నేను ఇంకా ట్రై చేస్తాను, ఇంకా యాక్టివ్. ఓకే, లైక్ ఐ వాంట్ టు బి మోర్ యాక్టివ్, బట్ ఐఎమ్ ప్రిటీ యాక్టివ్. ఓకే. సో ఈ మూవీ విషయానికి వస్తే కనుక ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో మీ సైడ్ నుంచి మీరు ఎలా చేయాలనుకుంటున్నారు? ఈ మూవీ ప్రమోషన్ క్రియేటివ్గా ఇంకేమన్నా ఆలోచిస్తుంటారా? క్రియేటివిటీ మనం అందరూ టీమ్, ఒక యంగ్ టీమ్ అండి. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్స్ ఆర్ ఆల్సో క్వైట్ యంగ్. సో వీ ఆల్ ఆర్ కమింగ్ ఆన్ బోర్డ్ అండ్ డిస్కసింగ్ టుగెదర్. Everyone is giving creative ideas, and another thing, they are very keen on taking ideas from everyone. Not like if it's like she's heroine, let's not take, or he's whatever. Any team member, they're taking equal reviews or equal ideas. So it's all our idea, whatever is going on in the interviews. ఓకే. అండ్ ఇప్పుడు వన్ మోర్ చాలా మంది ఫాలో అయ్యేది, ఏదైనా ఒక మూవీలోంచి ఒక్క సాంగ్ అంతే అది ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇందులో చూస్తే మోర్ దెన్ దట్ ఒక అదే కాలభైరవ్ గారు పాడిన ఏ జనరేటెడ్ మ్యూజిక్ ఫస్ట్ టైం చేశారు కదా, దాని గురించి కొంచెం చెప్పండి. సో అది ఆ పర్టికులర్ ట్రాక్ శివ ట్రాప్ ట్రాన్స్ అనే ఒక ట్రాక్ ఏదైతే ఉందో శ్రీచరణ్ గారు చేశారు ఆ ట్రాక్, అండ్ కాలభైరవ్ గారు పాడారు, చేతన్ ప్రసాద్ గారు లిరిక్స్ రాశారు. సో అది ఒక చాలా క్రూషియల్ మూమెంట్లో, ఒక చాలా క్రూషియల్ ఎపిసోడ్లో వస్తుంది ఆ ట్రాక్ ఫిల్మ్లో. సో అదేంటంటే ఆ పర్టికులర్ ఎపిసోడ్లో ఉన్న విజువల్స్ని మేము కట్ చేసి వీడియోకి వాడలేకపోయాము, బికాజ్ దాంట్లో చాలా రివీలింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పి. సో ఎలా చేద్దాం ఏంటి అనుకుంటున్నప్పుడు దెన్ ఆర్ ఆర్ట్ డైరెక్టర్ రోషన్ గారు ఈజ్ ఆల్సో గ్రాఫిక్ డిజైనర్. ఆయనకి ఐడియా వచ్చింది సేయింగ్ ఇలా ఏతో మనం వీడియో జనరేట్ చేయొచ్చు అని. ఆయన 50 డిఫరెంట్ పెయింటింగ్స్ హ్యాండ్తో చేశారండి. ఆ 50 డిఫరెంట్ పెయింటింగ్స్ని యూజ్ చేసి గ్రాఫిక్స్లో మిడ్ జర్నీలో ఏఐని వాడుకొని దాన్ని ఒక వీడియో లాగా డెవలప్ చేశారు. సో ఎప్పుడైతే చూసామో అది చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది అండి. నో డౌట్ ఇట్స్ అ వెరీ యూనిక్ ఐడియా అని అనిపించింది. సో దాంతో వీ వెంట్ అహెడ్ అండ్ ఇట్ గాట్ గుడ్ రెస్పాన్స్ అండి. ఇప్పుడు ద సాంగ్ ఇస్ ట్రెండింగ్ ఆన్ యూట్యూబ్ మ్యూజిక్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, మరి మీ డ్యూయట్ అలాంటివి హిందీలోంచి మేము ఎలా ఒక సాంగ్ ఉందండి, ఒక లవ్ సాంగ్ ఉంది, అది మేము రిలీజ్ చేసాము. అనురాగ్ కుల్కర్ని గారు పాడింది అండ్ విజయ్ కుల్కర్ని గారు చేశారు ఆ ట్రాక్. అండ్ అది కూడా వి గాట్ సమ్ గుడ్ రెస్పాన్స్ ఫర్ ఇట్. బట్ అది మనం ఆ టైం లో రిలీజ్ చేసాం. మేము లాస్ట్ టైం రిలీజ్ అనుకున్నప్పుడు చేసాము. ఓకే ఓకే. మరి ఇప్పుడు ఈ మూవీ స్టోరీ అంతా చూస్తుంటే ఒక థ్రిల్లర్ ఈ స్టైల్లో వెళ్తుంది మొత్తం అంతా. హీరో హీరోయిన్కి మధ్య ఉండాల్సిన ఈ లవ్ ట్రాక్ అదంతా దానికి డిస్టర్బెన్స్గా ఉంటుందా, అది ఎక్కువగా ఉండదా, ఎలా ఉంటుంది? అది ఎక్కడ కూడా అది ఒక కాన్షియస్ కాల్ మేము స్టార్టింగ్లోనే తీసుకున్నామండి. అంటే ఏంటంటే మనం ఇంత సీరియస్ పాయింట్ థ్రిల్లర్ చెప్తున్నప్పుడు యూజువలీ మనం ఒక 5 minutes కనుక ఆడియన్స్ దాని నుంచి డివియేట్ అయ్యి వచ్చారంటే మళ్ళీ ఆ మూడ్లో తీసుకురావడం అనేది కష్టము. సో లవ్ ట్రాక్ కానీ లేకపోతే ఉన్న హ్యూమన్ ఇమోషన్స్ అన్నీ కూడా దే రన్ ప్యారలల్ టు ద స్టోరీ అండి. ఎక్కడ కూడా ఒక ట్రాక్ లాగా సెపరేట్గా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. సినిమాలో కూడా యాక్చువల్లీ హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ వచ్చి ఇద్దరు పక్క పక్కన ఇంట్లో నేబర్స్ కలిసి పెరుగుతారు చిన్నప్పటి నుంచి. సో అలాంటి ఒక రిలేషన్షిప్ మీద స్టార్ట్ అయ్యి there's a beautiful love story గా ఎక్కడ కూడా సెపరేట్ గా లవ్ కోసం సీన్స్ అన్నట్టుగా ఎక్కడ పెట్టుకోలేదు. ఓకే, బ్యూటిఫుల్ గా స్టోరీలో బ్లెండ్ అయిపోయిందండి. మీకు రాశి సింగ్ ఎప్పటి నుంచి తెలుసు? ఈ మూవీతో? ఈ మూవీతోనే పరిచయం. ఓకే, మీకు సేమ్ అప్పుడే పరిచయం. ఓకే, మీరు ఆమెలో అబ్జర్వ్ చేసిన ఒక 3 points ఏమన్నా చెప్పండి. ఏంటి ఆ ప్లస్లో మైనస్లో ఏమన్నా కలిపి చెప్పండి. మైనస్ హి విల్ గివ్ యు లాంగ్. అయ్యో, మేబీ మైనస్ వస్తే మాత్రం ఆమె టెంపర్ అండి, చాలా ఫాస్ట్ గా కోపం వచ్చేస్తుంది. ఫనీ కోపం. బట్ ద ప్లస్ పాయింట్స్ తను ఎప్పుడు కూడా ఒక్క రోజు కూడా సీన్ పేపర్ పట్టుకుని సెట్ మీద నేను ఎప్పుడు చూడలేదు. ఏ సీన్ ఎంత పెద్ద సీన్ అయినా తనకు తెలుగు వచ్చినా రాకపోయినా అర్థమైనా కాకపోయినా ఎప్పుడు ప్రిపేర్డ్ గా డైలాగ్ ముందు వచ్చేది. డైలాగ్ వల్ల ఒక ఎక్స్ట్రా టేక్ కూడా ఎప్పుడు తీసుకోలేదు. సో ఐ థింక్ బీయింగ్ నాట్ బీయింగ్ అ తెలుగు స్పీకర్ అండ్ బీయింగ్ దట్ డెడికేటెడ్ something really to appreciate. Focusing on career. Yeah, definitely. Like very dedicated. And she's very spontaneous and especially ఇప్పుడు ప్రమోషన్స్ దగ్గర అక్కడికి వచ్చినప్పుడు అంటే మనం ఏదైనా క్రియేటివ్ గా ఏదైనా కాంటెంట్ చేద్దాము, రీల్ లాంటిది ఏమైనా చేద్దాము అన్నప్పుడు షీఈస్ వెరీ స్పాంటేనియస్ విత్ హర్ ఐడియాస్. అండ్ సెట్లో కూడా యాక్చువల్లీ ఇలాంటి చిన్న ఇంప్రూవైజేషన్ చేస్తే బాగుంటుందేమో, లేకపోతే దీన్ని ఇక్కడ బ్రేక్ చేసి ఒక రియాక్షన్ తీసుకుందాం అనే అలాంటి ఇన్పుట్స్తో షీఈస్ వెరీ స్పాంటేనియస్. ఓకే, సో చాలా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉన్న పర్సన్. I'm surprised right now. Surprised.
ఆ లిస్ట్లో ఎక్కువ ప్లస్లే ఉన్నాయి. అది 2 మైనస్ మోర్ నో అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పాలి. ప్లస్ అయితే కామ్నెస్ అండి. ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కామ్, చాలా కామ్గా ఉన్నారు. హీరోగా ఈయన ఇలా ఉంటారా అన్నట్లు అనిపిస్తుంది. నేను కూడా చూస్తుంటా కదా షూటింగ్లో లేకపోతే ప్రమోషన్స్లో, ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ వేర్ యూ షుడ్ రియాక్ట్, హీ విల్ నాట్ రియాక్ట్. అది మైనస్. అది మైనస్ ప్లస్ కూడా కావచ్చు. అది చెప్తున్నా, అదే మైనస్ కూడా ప్లస్ కూడా. దట్ కైండ్ ఆఫ్ కామ్నెస్, దట్ కైండ్ ఆఫ్ పేషెన్స్ at this age so early in life to learn is very hard. And Thanks for he making me learned. feel young. You are young, and I think that also goes a lot to Raj sir and auntie, because he has like a very good upbringing. Even I had, but చాలా కొంచెం కోపం ఉంటుంది నా ఫ్యామిలీలో అందరికి. So calmness is plus point. Another thing, even being in the industry from like a really long time, ఇప్పటి వరకు కాన్వర్సేషన్ చేస్తే ఆర్ మాట్లాడితే యూ విల్ నాట్ ఫీల్ దట్ ఓకే హీ ఈజ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. పాజిటివ్గా చెప్తున్నా, ఇన్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. హీ విల్ నెవర్ లెట్ ఎనీవన్ మేక్ లైక్ హీ విల్ నెవర్ మేక్ ఎనీవన్ ఫీల్ డౌన్. నాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు, నాకు అస్సలు లేదు అది. హిల్ టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్, no matter if someone is new, no matter if it's their first day in the industry. So that is another very good plus point he has. And obviously he's extremely hardworking. There's no complaining on the set. Like even if we are one time we shot for 24 hours straight. 3 times in the entire in film. this schedule, entire film. Only 4 hours, 3 hours break. తీసుకున్న తర్వాత 48 hours shoot. హీరో కి ఇంకా పని ఉంటుంది. అవును. If you see. But So, but not no, I even think this entire film you're there in almost every scene. Yeah, I'm there, but climax scene you did like 3 days continue, only 4 hours break తీసుకొని 3 days చేశారు. అండ్ అది చాలా హెవీ సీన్. నార్మల్గా మామూలుగా క్యాజువల్గా సీన్ లేదు, అది చాలా హెవీ సీన్. అండ్ నాట్ ఈవెన్ వన్ కంప్లైంట్. That is like the biggest plus point. Okay. Anyone would want to work with this kind of a hero for sure. ఓకే, Thank you so much. లెట్స్ ర్యాప్ అప్ విత్ వన్ మోర్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. ఇందులో మేము చూసినంత వరకు అయితే అది పూజలు చేస్తున్నారు, మీరు రివీల్ చేశారు ఏం జరుగుతుంది అనేది. ఆ కీ పాయింట్ కూడా రివీల్ చేశారు కాబట్టి అతను ఎవరో ఆ పూజలకి 18 ఏళ్ళుగా ఇది చేస్తున్నాడు అనే విషయాన్ని చెప్పారు కదా. ఈ మూవీ నుంచి మీరు చెప్పేది ఏంటి ప్రజలకి, ఏమి ఇవ్వాలనుకుంటున్నారంటే ఏమన్నా బిలీఫ్స్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారా? ఎలా? బిలీఫ్ అనేది ఐ థింక్ అది ఎక్కడ క్యారీ ఫార్వర్డ్ చేయట్లేదు. అంటే యాజ్ అ పాయింట్ మేము చెప్దాం అనుకుంది అంటే ఆ బలి అనేది కూడా మేము ఎందుకు రివీల్ చేసాము అంటే వీ బిలీవ్ దట్ ఈ ట్రైలర్ కట్ చేసినప్పుడు ఆ డిస్కషన్ చాలా వచ్చింది, మనం ఇది రివీల్ చేద్దామా లేదా, లేకపోతే యూనో ఇదేమైనా మనకి డైల్యూట్ చేస్తుందా ప్లాట్ అని అనిపించింది. కానీ బట్ వాట్ వీ రియలైజ్ మేము సినిమా ఓపెన్ చేసిన ఫస్ట్ 10 minutesలోనే మేము ఆ బలి అనేది చెప్తున్నాం. సో అది మాకు ఇంట్రీగింగ్ ఫ్యాక్టర్ కాదు. ది ఇంట్రీగింగ్ ఫ్యాక్టర్ టు ద ఫిల్మ్ ఇస్ అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది ఒక ఇంట్రీగింగ్ ఫ్యాక్టర్. అండ్ ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా ఒక చిన్న మైథాలజీ ఎలిమెంట్ మీద ప్లే అవుతుంది, ఒక బిలీఫ్ సిస్టమ్ మీద ప్లే అవుతుంది. సో ఆ క్యారెక్టర్స్ కూడా దాన్ని ఖండించే క్యారెక్టర్స్ ఉన్నాయి, దాన్ని ఆ మూర్ఖత్వం అని చెప్పే క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఎక్కడ కూడా వీఆర్ నాట్ ఎండోర్సింగ్ వాట్ వీఆర్ సెయింగ్ అండి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉండే ఫిల్మ్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. డెఫినెట్గా ఆడియన్స్ అందరూ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కుక్ అయ్యి ఫిల్మ్ చూస్తారు. సో యా వీఆర్ జస్ట్ వెరీ పాజిటివ్ దట్ వీఆర్ గివింగ్ అ గుడ్ ఫిల్మ్ అండి. ఓకే, సో ఇద్దరికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా నుంచి ఇంకా నెక్స్ట్ అన్ని సూపర్ సక్సెస్లే ఉండాలని. మంచి స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్.